నిష్కృతి లేదు. కాబట్టి భూమి ఉపకారము చేసిన వాడికి ఉపకారం చెయ్యడం కాదు, అపకారికి ఉపకారం చేస్తుంది. ఉపకారికి నుపకారము నెపమందక చేయువా, ఉపకారికి నుపకారము చెయ్యడం పెద్ద విశేషం కాదు. అపకారికి నుపకారము నెపమెందక చేయువాడు నెర్పరి సుమతి. అపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం. అది ఎక్కడ నేర్చుకున్నామంటే నేను భూమి దగ్గర నేర్చుకున్నాను అంటారు స్వామి. భూమి అపకారము చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చేస్తుంది తప్ప అసలు అపకారము చేయడం అన్నది భూమికి చేత కాదు. మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక విషయం చెప్తే మీరు మనస్సు మరోలా అనుకోకండి. మనం జీవించి ఉండగా అనేక మంది వ్యక్తులతో సంఘం పెట్టుకుంటాం. వీళ్ళందరూ నాకు పోషకులు, వీళ్ళందరూ నాకు ధారకులు, వీళ్ళందరూ నన్ను ఏదో ఉద్ధరించేస్తారు అనుకుంటారు. శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అసలు నేను ఆధ్యాత్మిక జీవనంలో ప్రవేశించడానికి ఆ శ్లోకం ఒక కారణం. నేను పెద్దాపురంలో ఉండగా ఒకానొక రోజున మధ్యాహ్నం కూర్చుని ఎందుకో భజగోవిందం గురించి చదువుతుంటే ఆ శ్లోకం చదవడమే నన్ను ఇవాళ కొంచెం భగవంతుడికి దగ్గరగా ఏమైనా నిలబెట్టగలిగిందేమో. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భిక్షాది. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతసేపు లోపల ఊపిరుంటుందో అంతకాలం ఉన్నాడు 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 అంటారు. ఊపిరి వెళ్ళిపోయింది, వాడు అక్కడే ఉన్నాడు, రోజు చూడబడుతున్నవాడు, అయినా సరే ఆయన వెళ్ళిపోయాడు అంటారు. భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు, లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టుకోదు. ఎందుకు పడుకోబెట్టదు అంటే ఆయన వెళ్ళిపోయాడు అంటుంది. కాబట్టి ఓరి పిచ్చివాడా, నీలో ఊపిరి తిప్పినవాడెవడో వాడు పరబ్రహ్మం, వాడితో పెట్టుకోరా నీ సంఘం అంటారు శంకరాచార్యుల వారు. కాబట్టి అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆ భూదేవికి ఎంత ఓర్పో మహాతల్లికి. ఆఖరణ ఊపిరి వెళ్ళిపోగానే అందరూ వదిలిపెట్టేస్తారు, ఇంటి లోపలికి కూడా ఎవ్వరూ తీసుకురారు. అటువంటప్పుడు రారా నాన్న అని మళ్ళీ తనలోకి కలుపుకునేటటువంటి తల్లి ఎవరైనా ఉన్నది అంటే భూమాత ఒక్కతే. అమ్మ పిల్లవాణ్ణి చంటితనంలో ఒళ్ళో పడుకోబెట్టుకొని వాణ్ణి సేద తీర్చినట్టు అందరూ వదిలిపెట్టేసి ఓ సైనుగుడ్డ కప్పి తీసుకెళ్ళి భూమిలో పడుకోబెట్టేస్తే, అయ్య పిచ్చాడా నువ్వేం బెంగ పెట్టుకోకురా, నేనున్నాను నీ కోసమని తనలో కలుపుకుంటుంది అమ్మ. కాబట్టి ఆ భూదేవి ఎంత గొప్ప తల్లి చూడండి. ఆవిడ సహనము, ఆవిడ ఓర్పు, ఆవిడ పట్ల కించిత్ ఉపకారంతో ఆవిడ పట్ల నమస్కారం చేసేటటువంటి వాడు ఉండడు. రామాయణం అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తారు, శంకుస్థాపన చేసి గృహప్రవేశం చేసి కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసి వాస్తు పూజ అని చేస్తారు, వాస్తు హోమం అని. ఇవాళ ఆ వాస్తు హోమం చెయ్యడమే బద్ధకం చాలామందికి. వాస్తు హోమం చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఆ ఇంట్లో చిరంజీవిగా ఉండడం కుదరదు, దీర్ఘాయుష్మంతుడై ఉండడం. వాస్తు హోమం చెయ్యాలి. నీ పేరు మీద ఎన్ని చెట్లు నరికేశారో, నరికేసి తీసుకొచ్చి తలుపులు పెట్టారు, ఎన్ని చెట్లు నరికేశారో కిటికీలు పెట్టారు, అన్ని పెడితే అవి ఏడుస్తుంటాయి రోజు. దుర్మార్గుడు మమ్మల్ని నరికి తెచ్చి ఇలా పెట్టాడని. అప్పుడు ఉలి ఎన్నిటిని చెక్కేసిందో, ఆ గొడ్డలి ఎన్నిటిని నరికేసిందో, ఆ తాపి ఎన్నిటిని విరగగొట్టిందో. ఒక్కొక్క ఇటకలు కోరుకుంటాయండి. నేను ఈశ్వరుడి దేవాలయాన్ని చేరాలని కోరుకుంటాయి కొన్ని ఇటకలు. నేను ఒక భాగవతుడి ఇంట్లో ఉండాలని ఇటకలు కోరుకుంటాయి. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉండేటటువంటి మొదటి గడప ఎవరో కాదు, దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు. సాక్షాత్ కులశేఖర ఆళ్వార్ వారే వెంకటాచలం కొండ దేవాలయంలో మొదటి గడపై ఉంటారు. అందుచేత ఒక్కొక్క ఇటక పగిలిపోయినప్పుడు అది ఎంత శోకించిందో. వీటన్నిటికీ శాంతి జరగాలి, జరగకపోతే అవి నీ యొక్క క్షేమాన్ని కోరవు లోపల ఉన్నప్పుడు. దానివల్ల ఆయుర్దాయం నిలబడదు, గండం వస్తుంది. అందుకని పెద్దలు వాస్తుహోమం చేయమంటారు. అగ్నిహోత్రం చేసి వాస్తుహోమం చేసి తర్వాత తన అందులో నివాసం ఉండడం ప్రారంభం చెయ్యాలి. ఆ వాస్తుహోమం చేయకపోతే తమ్ముడా ఆయుర్దాయం నిలబడదు. అందుకని వాస్తుహోమం చేద్దాం రాని పర్ణశాల కట్టుకుంటే వాస్తుహోమం చేశాడు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి నడువడి నేర్పాడు జాతికి. సరే, అందుచేత భూమి ఓర్పుని చెప్తుంది. ఆ ఓర్పు అన్నది లేదనుకోండి, నిజంగా భూమి కూడా ఓర్పు వదిలిపెట్టేసింది అనుకోండి,
చిచి దుర్మార్గులు ఇంత కృతజ్ఞతతో ప్రవర్తిస్తారు. ఒక్కడు నాకు నమస్కరించిన వాడు లేడు. వీడికి అన్నం నేను పెట్టాలి, వీడికి ఐశ్వర్యం నేను ఇవ్వాలి, వీడిని నేను మొయ్యాలి, వీడు కాలుతో తంతాడు, ఇలా ఒక్కసారి నమస్కరించాడు, వీడిని నేను ఎందుకు పోషించాలి అని భూమి అందనుకోండి. ఒక్కసారి భూమాతకి అటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఇవాళ భూమి మీద ఉన్నటువంటి జనాభాలో ఎంతమంది మళ్ళీ అడుగు తీసి అడుగు వెయ్యగలరు? భూమాతకి ఆగ్రహం వస్తుంది. కానీ ఆ తల్లి అలా అనుకోదంతే. ఎందుకంటే ఆవిడ అమ్మ. అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎన్ని తప్పులు చేసినా పిల్లలు అమ్మ క్షమించేయగలదు. ఆవిడ ఉదారురాలు. తండ్రికి ఆ గుణం ఉండదండి. నేను యథార్థం చెప్తున్నాను. పురుషుడయ్యుండి వీడు ఏమిటంటే అలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. శాస్త్రం అలాగే మాట్లాడింది. తండ్రి అలా క్షమించలేడు. తండ్రికి కొంచెం పట్టింపు ఉంటుంది. తండ్రి గభాలను ఓ మాట అనగలడు, చావతల బాగుంటాడు. తల్లి ఆ మాట అనలేదు. ఎందుకనంటే వాడు ఎంత దుర్మార్గుడవనివ్వండి, తల్లి వాడి క్షేమాన్ని కోరుకుంటుంది. అమ్మతనాన్ని అందుకే శాస్త్రానికి నిర్దాక్షిణ్యం అండి. అది భయపడదు ఎవ్వరికీ. అందుకే మన వాళ్ళు పెట్టే పేర్లు అలా ఉంటాయి. దాని పేరు ఇంకో పేరు పెట్టలేదు, శాస్త్రం. మీకు ఏది ప్రమాణము, మీకు ఎప్పుడైనా ఏదైనా పని చేయవలసి వస్తే ఏది ప్రమాణము అంటే ఎవరు చెప్పినా ప్రమాణం కాదు. అది దాన్ని మీరు ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. ఏది ప్రమాణం? తత్శాస్త్రం ప్రమాణంతే అన్నాడు గీతాచార్య. శాస్త్రమే ప్రమాణము. శాస్త్రం అనగా ఏది? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసించి భయపడకుండా ఏది చెప్తుందో దానికి శాస్త్రం అని పేరు. అంతేకాని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మార్చేసి చెప్తే దాన్ని శాస్త్రం అనరు. అందుకే శాస్త్రం చెప్పేటప్పుడు ఏమి భయం ఉండకూడదు, ధైర్యంగా చెప్పగలగాలి.